బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి 2.4 టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ ఏంటంటే ఎవరి టీం కి ఎక్కువ కోడిగుడ్లు వస్తాయో వాళ్ళే ఈ టాస్క్ లో విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ తెలియజేశారు. అయితే టాస్క్ లో అప్పుడప్పుడు తెల్ల గుడ్లే కాకుండా గ్రీన్, వైట్, బ్లాక్, ఇలా గోల్డ్ కలర్, రెడ్ ఇలాంటి ఎన్నో కలర్స్ తో గుడ్లు బిగ్ బాస్ వేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క కలర్ గుడ్డికి ఒక్కొక్క పవర్ ఉంటుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా నిఖిల్ కి లైవ్ లో ఒక కోడి గుడ్డు దొరికింది. ఆ గుడ్డు మామూలు గుడ్డు కాదండోయ్, అది రెడ్ కలర్ గుడ్డు. అయితే రెడ్ కలర్ గుడ్డుని ఎప్పుడైతే చూసాడో అదేమైనా డేంజర్ గుడ్డో లేకపోతే పవర్ గుడ్డో తెలియదు, కానీ ఇక ఆ గుడ్డుని చూసిన వెంటనే నిఖిల్ నేరుగా హౌస్ లోకి వెళ్ళి వాళ్ళ టీంతో పంచుకున్నాడు. అక్కడ బయట ఒక గుడ్డు ఉంది రెడ్ కలర్, ఇప్పుడే నేను ఇలా లోపలికి వస్తున్నప్పుడు అప్పుడే పడింది, అది తీసుకోవచ్చా అంటూ వాళ్ళ టీంతో అడుగుతుంటే కిరాక్ సీత వెళ్ళు బేగి వెళ్ళి తీసుకొచ్చాయి, అలాంటి కోడిగుడ్లు పడితే ఏదో స్పెషల్ పవర్ ఉంటుంది నిఖిల్, నేను లాస్ట్ సీజన్ లో చూశానంటూ చెప్తుంది సీత. వెంటనే ఆలస్యం చేయకుండా నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుడ్డుని తీసుకుని జేబులో పెట్టేసుకుంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళ హౌస్ మేట్స్ కి ఆ గుడ్డుని చూపించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదేదో రెడ్ గుడ్డు కాబట్టి దీనికి ఏదో స్పెషల్ పవర్ ఉంటుంది, కాబట్టి మనకి ఈ గుడ్డు దొరికిందని ఎప్పుడు చెప్పవద్దు బిగ్ బాస్ అడిగితే తప్ప, కాబట్టి ఈ గుడ్డు వాళ్ళు దొంగతనం చేయకుండా ఉండాలి అంటే ఒక ప్లేస్ లో పెట్టాలి, అక్కడ ఇక్కడ పెడితే ఆ మణికంఠ గాడో లేకపోతే యష్మినో ఎవరో ఒకరు తీసుకుంటారు, ఎవడు తీసుకోరంటూ మంచి మాస్టర్ ప్లాన్ వేసి ఆ గుడ్డుని దాచేస్తాడు నిఖిల్. ఇంతలో బిగ్ బాస్ నిఖిల్ ని పిలిచి, నిఖిల్ నీకు ఏదైతే గుడ్డు దొరికిందో ఆ గుడ్డుని ఎవరు దొబ్బేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ చెప్పుకొచ్చారు. అంటే బిగ్ బాస్ ఇలా అనౌన్స్ చేశాడంటే మరి అభయ్ టీమ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో చూడాలి. మొత్తానికి నిఖిల్ కి రెడ్ గుడ్డు దొరికిన దానిపై ఏ స్పెషల్ పవర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్.